8 సంవత్సరాల కళ ఈరోజు మనకు నెరబోతుంది. కాబట్టి ఇది ఎవరంటే మన భూపతి రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నది. కాబట్టి మనం అందరం భూపతి రెడ్డి గారికి ఒకసారి అలాగే మన గ్రామంలో చిన్న చిన్న పనులు మంచిగానే పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన సార్ గారికి మీ అందరి ఆధ్వర్యంలో ఒక 4 చిన్న పనులు మేము అప్పయిపోతున్నాము. ఇది ఇంకొకటి ఏమిటనగా మన రామడుగు నుండి సుద్రం రోడ్డు అండ్ బ్రిడ్జి మనకు వచ్చి సార్ గారికి ఒత్తిడి చేసి మనం ఈ పని చేయించుకోవాలి. ఈ యొక్క మీ అందరి సమక్షంలో సార్కు మీరు కూడా వినియోగించు అన్ని గుతకాలు ఉన్నాయి, పోదానికి బాధ ఉంది. కాబట్టి మనకు దర్పల్ రోడ్డుకు కరెంటు కంబాల గురించి అండ్ దాని మరమ్మతు ఫంక్షన్ గురించి సార్కు లెటర్ ఇవ్వడం జరుగుతున్నది. మన విలేజ్కి మెయిన్ రోడ్ అయినటువంటి మంచిలగుట్ట రోడ్డు మన జంగల్ కోవాలన్నా ఏదైనా దేవుడి కాడ కోవాలన్నా మెయిన్ రోడ్ అదే. కాబట్టి సార్కు మనకు ఆ రోడ్ మంజూరు గురించి కూడా మన మోట మన్మల ఇంటి నుండి మన శివాలయం గేట్ వరకు మంజూరు చేయమని మనం సార్ను ప్రార్థిస్తూ అలాగే ఈ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నది 30 లక్షలతోని ఇక్కడ నిర్మించుకుంటున్నాం. దాంట్లో మీరు అందరు కూడా గ్రామంలో ఉన్న ప్రతి సభ్యుడు అంతా ఇంత కాంట్రిబ్యూషన్ చేసి ఇలా 6 లక్షల రూపాయలు ఎండోమెంట్ కట్టడం జరిగింది. కట్టి 6 సంవత్సరాలు అయిందని చెప్తా ఉన్నారు. మరి 8 సంవత్సరాలు అవుతా అన్నారు. మరి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వీరందరూ కూడా వచ్చిర్రు.
ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టాలి సార్, అది మరి మా ఊరికి ఒక రామాలయం ఉంది కానీ మరి ఆంజనేయ స్వామి టెంపుల్ పాతది ఉన్నది, కూలిపోయేటట్టు ఉంది అది. మరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఖచ్చితంగా కట్టుకోవాలి, అది మాకు ఒక కోరిక మా గ్రామానికి అని చెప్పినప్పుడు అదంతా కూడా మేము ఫైల్ తీయించి అవన్నీ చూసి మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఫాలోఅప్ చేస్తూ లాస్ట్లో టెండర్ దగ్గర కూడా అవుతాయి. మళ్ళీ టెండర్ కూడా మళ్ళీ కమిషన్తో మాట్లాడి టెండర్ వేయించి, అంటే ఒకటే టెంపుల్కి మేము టెండర్ అయ్యాం, ఒక 5-6 టెంపుల్ అయితేనే ఒకటిసారి వేస్తామని వాళ్ళకు ఒక రూల్ ఉన్నది ఎండోమెంట్లో. అట్లా కాదు, ఇది స్పెషల్గా మరి రామడుగు ప్రాజెక్ట్ అంటే నాకు అత్యంత ముఖ్యమైన గ్రామము, తప్పకుండా అక్కడ టెంపుల్ కట్టేయాలని నేను చెప్తే స్పెషల్గా దీని కొరకు టెండర్ పెట్టించినాం. టెండర్ పెట్టించిన తర్వాత మంత్రితో ఇన్ని టెండర్ అన్నీ అయిన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. మరి అప్పుడు మళ్ళీ ఎన్నికల కోడ్ దాటిపోయిన తర్వాత మళ్ళీ ఈ మూడాలు వస్తాయి, మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుంది. మరి మనము దీంట్లో అంత శాస్త్రయుక్తంగా మనము హిందూ సనాతన ధర్మం ప్రకారం మనం చేయాలి కదా అని చెప్పి మరి ముహూర్తం అయితే మీరైతే ముందు చేయండి. ఆ టెంపుల్ని అయితే పాత టెంపుల్ని మనం తీసేసి మరి ఆ దేవుణ్ణి అక్కడ పక్కకు పెట్టుకొని మళ్ళీ తర్వాత అక్కడ భూమి పూజ మీరు శాస్త్రయుక్తంగా చేయండి అనధికారికంగా. మళ్ళీ మనము కోడ్ పోయిన తర్వాత నేను వస్తానని చెప్పి ఆ రోజు చెప్తే వీళ్ళందరూ కూడా భూమి పూజ చేసిండ్రు. ఇవాళ మనము నామినల్గా మరి అఫీషియల్గా ఒక శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సరే, రేపటి నుండి ఇప్పుడు టెండర్ అయిపోయింది, రేపు వారం రోజుల్లో పని చాలా అవుతుంది. అయితే మేము మీ అందరికీ గ్రామస్తులు అందరు కూడా ఇప్పుడు మన టెంపుల్ సాధించుకోవడంలో ఎంత అయితే ఈ ముఖ్యం ఉందో ఇప్పుడు టెంపుల్ కట్టడంలో కూడా, అంటే మీ కొత్తగా ఎన్నికైనటువంటి కమిటీ పెద్దలు నర్సరెడ్డి గారు వీళ్ళందరూ కూడా మన ఒక 1 year లోపల మీరు ఉన్న టైంలోనే, 1 yearకి ఒకసారి కమిటీ ఉంటుంది కదా, మీరు ఉన్న టైంలోనే టెంపుల్ కంప్లీట్ చేసుకుంటే మరి శిలాపలకాల మీద మీ పేరు కూడా మరి శంకుస్థాపనలో వస్తుంది. అంటే మన మన ఇది ఇనాగ్రేషన్లో. కాబట్టి మీరు ఎంబడబడి ఇప్పుడు మీకు ఆ కాంట్రాక్టర్ని కూడా మరి మీకే అప్పచెప్పినామంటే మీరు అనుకున్న వాళ్ళనే మీ ఇష్టం ఉన్నట్టు కట్టుకోండి. మరి వాడిని ఇక ఎట్లా చేస్తారో 24 గంటలు మనం ఎంబడబడి మరి మొత్తం మంచి టెంపుల్ మనకు అనుకూలంగా కట్టుకోండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే అది ఇక అసలు గ్రామానికి ఒక రక్షణ, అట్లా దేవుడికి అంటే రక్షణ గ్రామానికి ఏ దుష్టశక్తులు రాకుండా, రాముడి మీద ఏం నజర్ పడకుండా అందరూ బాగుండాలని దీవించేటువంటి ఆంజనేయ స్వామి. మరి ఇక్కడ రామాలయం ఎట్లాగా ఉంది, చాలా ఫేమస్ రామాలయము. మరి ఏదైనా రాముని దయతోని మరి ఆంజనేయ స్వామి దయతోనే మనకు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ టెంపుల్ని మీరు ప్రారంభించుకున్నందుకు మీ గ్రామస్తులకు వీడియోలందరికీ కూడా మరి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీకు. అయితే ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అది చెప్పిండ్రు ఇది చెప్పారు, 6 నెలలు అయిపోయాయి అంటే. మేము 6 నెలలు అయింది కానీ 3 నెలలు ఎన్నికల కోడ్ అయింది. మేము ఉన్నదే 100 రోజులు అధికారంలో. యాక్చువల్ చెప్పాలంటే 100 రోజులలోనే మీకు అందరు కూడా తెలిసి ఇక్కడ అకాలంలో ఇప్పుడు ఆర్టీసీ బస్సు లేదంటున్నారు కానీ సరే ఆర్టీసీ బస్సు ఒక ట్రిప్ తక్కువైనా మరి కొన్ని బస్సులు షార్టేజ్ ఉన్నా తప్పకుండా ఆర్టీసీ బస్సులు వేస్తాము, అది సమస్య కాదు. కానీ ఇవాళ మీకు అందరు కూడా ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యం ఫ్రీగా ఇచ్చినాం. మన ఇప్పుడు ఆడపిల్లలు కూడా కాలేజ్ కూడా పోతుండ్రు ఇయ్యాల నుండి, స్కూల్ కానీ కాలేజ్ కానీ. అదే 200 రూపాయల 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా చేసుకున్నాం. సిలిండర్ కూడా 500కే చేసుకున్నాం. ఇంకా రైతులకు కూడా మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు అందరు కూడా డేటా అడుగుతూ ఉన్నారు. మీరు అందరు కూడా 2 లక్షల రూపాయల వరకు మీ అందరు కూడా రుణమాఫీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే కేసీఆర్ లాగా తలనరుకుడు కాదు, మాట మాటకు చెప్పినామంటే చేస్తాం అంతే. అట్లా ఏమన్నా కానీ ఇలా ఆల్రెడీ బ్యాంకులతో మాట్లాడినాము, దానికి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. డబ్బులు రాగానే మీకు 15th ఆగస్టు లోపల ఇవాళ ఎంత మనము జూన్ 12వ తారీఖులో ఉన్నాం. ఇంకా కరెక్ట్ ఇంకా 45 రోజుల పైన ఉంది. మీకు 2 లక్షల రూపాయల వరకు మొత్తం కూడా రుణమాఫీ చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా వడ్లు ఇవాళ ఏమవుతుంది, మనము ఈ రేషన్ బియ్యం అంతా కూడా దొడ్డు బియ్యం ఇస్తున్నారు. దొడ్డు బియ్యం ఇస్తే ఏమవుతుంది, మన వాళ్ళు తింటలేరు. వాళ్ళు మధ్యాహ్నం వస్తున్నారు, ఇంట్లో బయట పెడతారు, 10-20 రూపాయలకు 1 కిలో అమ్ముతారు. వాళ్ళు తీసుకొని పోయి మళ్ళీ రైస్ మిల్లు మళ్ళీ అమ్ముతారు, దాన్ని మళ్ళీ పాలిష్ చేసి మళ్ళీ వాళ్ళు పంపిస్తున్నారు. ఈ రీసెంట్ అందరికి కూడా ఇచ్చేదేదో సన్నబియ్యం ఇస్తే అయిపోతుంది కదా, తింటారు వాళ్ళు అని చెప్పి సన్నబియ్యము ఇస్తాం. ఇవాళ అందరు కూడా రేషన్ బియ్యం అని చెప్పి మంచి 6 కిలోలు వస్తున్నదో ఎంత, దాని అందరూ కూడా సన్నబియ్యం ఇద్దామని ప్రభుత్వం నిర్ణయించింది. దాని అప్పుడు ఏమైంది, మనకు సన్నబియ్యం తక్కువ ఉన్నది. ఇప్పుడు మనకు ఏంటంటే దొడ్డు బియ్యం దొడ్డు ఎక్కువ వండిస్తున్నాం, సన్నబియ్యం తక్కువ వండిస్తున్నాం. సో దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఏం చేస్తున్నాం, ఇవాళ సన్నబియ్యం వడ్లు వండించడం వాళ్ళు అందరూ కూడా క్వింటాల్కి 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం.
అందుకే ఇలా ఈసారి వానాకాలంలో మీరు అందరూ కూడా దయచేసి అంటే మీరు వేసుకోవచ్చు, దొడ్డు వడ్లు కూడా వేసుకోవచ్చు. సన్న వడ్లు వేసుకుంటే 500 ఎక్కువ ధర వస్తుంది. దొడ్డు వడ్లు వేసుకుంటే 2260 రూపాయలు వస్తుంది. సన్న వడ్లు వేసుకుంటే 2700 వస్తుంది. సో కాబట్టి దానికి కూడా మళ్ళీ తర్వాత కూడా దొడ్డు వడ్లకు కూడా ఇంకా బోనస్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే దాన్ని మొత్తం ఇయ్యమని అంటలేము, కానీ ఇప్పుడైతే సన్న బియ్యంకు మనం ఎంకరేజ్ చేద్దాము, సన్న బియ్యం అందరికి అందించాలనే ఉద్దేశంతో పెట్టిండ్రు. ఇట్లా ఇలా మళ్ళీ కొందరిని 3-4 నెలల ఇందిరమ్మ ఇండ్లు కూడా వస్తున్నాయి. సో ఇట్లా చెప్పిందన్నీ చేస్తాం తప్పకుండా. ఇవాళ మీకు అందరు కూడా ఇప్పుడు ఒక నెల రోజులు కానీ నెల 15 రోజులలో మీకు అందరు కూడా ఎవరికైతే తెల్ల రేషన్ కార్డులు లేవో అందరు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇప్పిస్తాం. గతంలో 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలే. తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాక ఇప్పుడు బియ్యము మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు ఇవన్నీ కూడా వస్తాయి. తెలిసిండ్రు మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. ఒకప్పుడు రామడుగు స్కూల్ అంటే ఫేమస్. మరి అలా రోజు రోజు స్ట్రెంత్ తగ్గిపోతూ ఉన్నది. ఎందుకు తగ్గిపోతున్నది? అక్కడ సరిగా టీచర్లు లేరనో లేకుంటే స్కూల్ వసతులు సరిగా లేవనో అంటున్నారు. ఇవాళ అందుకని రామడుగు స్కూళ్ళకు దగ్గర 23 లక్షల రూపాయలు పెట్టి ఆడ వాటర్ ఫెసిలిటీ కానీ మరి బాత్రూములు కానీ లేకుంటే కరెంటు అవన్నీ కూడా చేపించే ప్రయత్నం ఇలా చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం దగ్గర 2000 కోట్లు పెట్టి ఇలా అన్ని పాఠశాలలు రిపేర్ చేస్తూ ఉంది. ఎందుకంటే చదువు అనేది చాలా భారం అయిపోయింది. 5వ తరగతి జరిగే పిల్లలకే ₹1,00,000 ఫీజు అవుతుంది బయట. మరి మన పిల్లలు మన ఊళ్ళో బడిలో చదువుకోవాలని చెప్పి ఇలా టీచర్లను కూడా మళ్ళీ 13,000 మందిని రిక్రూట్ చేసి డిఎస్సి ద్వారా మీకు త్వరలోనే మీకు రామడుగులో ఉన్న షార్టేజ్ ఉన్న టీచర్లు అందరూ కూడా మళ్ళీ మీరు రామడుగు ఇప్పిస్తాం. మీరు అందరికీ ఇవాళ ఇప్పుడు ఫస్ట్ డేనే ఇవాళనే స్కూల్ తెచ్చి ఇవాళనే పాఠ్యపుస్తకాలు మరి డ్రెస్సులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఈ గతంలో ఎప్పుడు జరగలేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి చదువు మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి మనం ఇలా 22,000 కోట్లు మనం చదువుకే పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇవాళ మనకి మోడల్ స్కూల్స్ కొరకు కూడా 1000 కోట్లు బడ్జెట్లో పెట్టిరు. మీరు ఒకసారి ఆలోచించాలి. ఇవాళ మన ఊళ్ళో స్కూల్ కట్టింది కూడా ఎప్పుడు కట్టినా కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఇలా మోడల్ స్కూల్ కట్టినా కాంగ్రెస్ పార్టీ కట్టింది. మన తెలంగాణ యూనివర్సిటీ అయినా కాంగ్రెస్ పార్టీ కట్టింది. మెడికల్ కాలేజ్ అయినా కాంగ్రెస్ పార్టీ కట్టింది. పిల్లలకు సరిగా బియ్యం సన్న బియ్యంతో అన్నం పెట్టే కాలం పోయి ఇలా పురుగులు అన్నం పెట్టిన పరిస్థితి అప్పుడు మనం చూసాం. బాసల్ ట్రిపుల్ అయితేనే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు, ధర్నాలు చేసారు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చదువు అనేది చాలా ముఖ్యం. చదువు అనేది అది ఖర్చు కాదు, అది ఒక పెట్టుబడి లాగా. ఎందుకంటే పిల్లలు పెద్దగా వాళ్ళు బతుకుతారు, కుటుంబాన్ని బతికిస్తారు, ఇంకా సమాజానికి సేవ చేస్తారు, దేశానికి సేవ చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఇలా ప్రభుత్వము మరి ఇలా 1000 కోట్లు పెట్టి చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నది, శ్రద్ధ పెడతా ఉంది. మీకు అందరు కూడా రామడుగు ఇక్కడ ఉన్నటువంటి అక్కలు అమ్మలు అందరూ కూడా మీకు చెప్తా ఉన్నాం. మీ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించండి. ఇప్పుడు పరిపాట నడుస్తూ ఉంది. మళ్ళీ 19వ తారీఖు వరకు ఆ కార్యక్రమం ఉంటుంది. స్కూల్లో కూడా ఏది ఉంటుందో చేద్దాం. మిగతా అని కూడా ఈ కార్యక్రమంలో ఇంకా చిన్న రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము చేపిస్తాం. నేను అదే చెప్తున్నాను. మేము వచ్చి 3 నెలలు అయింది. మీరు 6 నెలలు అనుకుంటారు, కానీ 3 నెలలు ఎలక్షన్ కోడ్లోనే పోయింది. ఏం చేయరాకుండా అయిపోయింది అలా. అయితే ఇప్పుడు మంచిర్లకు చెరువు గుట్ట శివాలయం దారికి సీసీ రోడ్ కావాలంటున్నారు. గోతులం నుండి సుద్దులం వరకు వాగు రోడ్డు బ్రిడ్జ్, ఇది కొంచెం పెద్ద పని బ్రిడ్జ్. అది ఇప్పుడు ప్రపోజల్ పెడతాము. మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు శాంక్షన్ అవుతుందచ్చు. సో రామడుగు మందిరము మండలం ఖచ్చితంగా కావాలంటున్నారు. మండలం ఖచ్చితంగా అవుతుంది. అయితే మన మండలం ఒకటే కాదు, మొత్తం తెలంగాణ ఇట్లా డిమాండ్స్ బాగున్నాయి. ఇప్పుడు మన గుండారం కూడా ఇంకో మండలం అయ్యేది ఉంది. అట్లా ఇప్పుడు మన జిల్లాలో ఇంకో 7-8 మండలాలు కొత్తగా అయ్యేది ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా రీఆర్గనైజేషన్ అయినప్పుడు ఆ పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే మనకు ఆ బిల్లు వచ్చినప్పుడు తప్పకుండా రామడుగు మండలం చేసి తీరుతాం. ఒట్టిగా మాటలు చెప్పుడు కాదు, నేను ఒట్టిగా రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది అని అంటలేను. అది ఎందుకంటే అది తెలంగాణ వ్యాప్తంగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలి. మన మండలంకి ఒకదాని కొరకు యాక్ట్ను మార్చరు. కాబట్టి ఇప్పుడు చాలా కొత్త గ్రామ పంచాయతీలు ఏది ఉన్నాయి, ఇంకా కొత్త కొన్ని మున్సిపాలిటీలు ఏవి ఉన్నాయి, ఇంకా జిల్లాలు కూడా కొన్ని ఇంకా మారుస్తారో ఏం చేస్తారో ఇంకా అంతా నడుస్తూ ఉంది అది. కాబట్టి కొంచెం ఒక సంవత్సరము లేట్ అయినా ఖచ్చితంగా రామడుగు మాత్రము మండలం చేసే బాధ్యత నాది. ఓపిక కావాలి. ఎందుకంటే మనం అప్పుడు 10 ఏళ్ళు చూసి ఏం జరగలే. అంటే అయితే అట్లనే ప్లాట్ గాలి నుండి సీసీ రోడ్లు అన్నారు, ప్రాజెక్టు కుడికాలు. ఈ సీసీ రోడ్లు అన్నీ కూడా ఖచ్చితంగా చేపిస్తాం. విడతల వారిగా ఇక్కడ కుల సంఘాలు కూడా కొంతమంది ఇచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా మరి చాతనైన కాడికి ఎంతో కొద్దిగా ఖచ్చితంగా వాళ్ళకు కుల సంఘాల భవనాలు కూడా కట్టించే ప్రయత్నం చేస్తాం. ఇక రామడుగు ప్రాజెక్టు విషయంలో మాత్రం కుడి కాలువ ఎడవ కాలువ మొత్తం కూడా చివరి వరకు కూడా సిమెంట్ లైనింగ్ వరకు మేము ప్రపోజల్ ఆల్రెడీ పెట్టినాము. త్వరలోనే ఒక 6 నెలలు దాంతో టైం పడుతుంది. డెఫినెట్గా మన కొత్త ఇప్పుడు మన ఎన్నికలు ఇప్పుడు ఈసారి ఏమైందంటే ఎన్నికల సంవత్సరం ఇది. ఆ బడ్జెట్ పెట్టిన కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటారు 3 నెలలకు. ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాం. మన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు June 24 నుండి పార్లమెంట్ పెడుతుంది. దాంట్లో వాళ్ళు బడ్జెట్ పెడతారు. పెట్టిన తర్వాత మన జూన్లో మనది కూడా బడ్జెట్ అవుతుంది 9 నెలలకు.
అట్లా అయితే ఆ బడ్జెట్ వచ్చిన తర్వాత మనం కొత్తగా ప్రపోజల్స్ అన్ని కూడా కన్సిడరేషన్ చేస్తారు. తప్పకుండా రామడుగు కుడి కాలువను ఎడమ కాలువను లైనింగ్ చేపిస్తాం. అదే కాకుండా మీకు గుర్తుందో లేదో కానీ రామడుగు ప్రాజెక్టు టూరిజం స్పాట్గా కూడా ఇక్కడ ఇరిగేషన్ అధికారుల కొంచెం ల్యాండ్ ఉందన్నారు. అదంతా కూడా మంచిగా డెవలప్ చేసి దీని ఒక బోటింగ్ ఇదంతా కూడా ఒక మంచి ఒక టూరిజం స్పాట్ కూడా డెవలప్ చేద్దామని ఆలోచన ఉన్నది. సో కాకపోతే ఇక గవర్నమెంట్ వ్యవహారాలు ఎట్లుంటాయంటే మనకు అన్నీ కొంచెం మెల్లమెల్లగా అవుతూ ఉంటాయి. అది కాదు ఇంకా మనకి ఏమైందంటే కేసీఆర్ పుణ్యమా అని చెప్పి తెలంగాణ మొత్తం అప్పులు చిప్పచెతికిచ్చిపోయిండు మనోడు. ఇక పిల్లలకి ఇప్పుడు చదువుకోవడానికి ఫీజు రీంబర్స్మెంట్ 6,000 కోట్లు బాకీ ఉన్నది, కేసీఆర్ వేసింది. అట్లనే ఇప్పుడు ఆరోగ్యశ్రీ 3,000 కోట్లు బాకీ ఉంది. ఈ మధ్యాహ్న భోజనం వాళ్ళకు పిల్లలకు తిండి పెట్టి వంట చేస్తారు చూడు, వాళ్ళకి ఇచ్చే బిల్లులు కూడా డ్యూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే మొట్టమొదటిగా కాకుండా హాస్పిటల్ నడవాలా, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర 100 రూపాయలు అనుకో, ఫస్ట్ మనకు అన్నం తినడానికి 10 రూపాయలు పెట్టుకుంటాం, మిగతా తర్వాత బట్టలు కొనుక్కు ఇట్లా అంటే రకరకాల ప్రయారిటీస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రామడుగును అన్నదానికంటే ఇంకెక్కువనే అభివృద్ధి చేస్తాం, ఎక్కువ ఫండ్స్ తెస్తాం. ఇవాళ మీకు స్కూళ్ళకు 22 లక్షలు, మరి ఎస్డిఎఫ్ నుండి 5 లక్షలు, ఎన్ఆర్జీఎస్లో 10 లక్షలు, ఇంకేముంది ఇంకా 14 లక్షలు మనం ఎఫర్ట్స్ 50 లక్షల రూపాయలు ఈ రామడుగు గ్రామం తెచ్చుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా మేము ఒకటే కోరుకునేది, మీరందరూ కూడా మమ్మల్ని దీవించండి. మీకు తప్పకుండా 100% అన్ని విధాలుగా మేము అండగా ఉంటాము, పార్టీ అండగా ఉంటుంది, మేము ఉంటాము. నేను ఆ రోజు కూడా చెప్పిన రామడుగు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానము. ఇది ఎట్లంటే మన నియోజకవర్గంలో సెంటర్లో ఉంటుంది, మన మనిషికి నాభిలాగా. సో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటే అది అవుతుంది. అది రామాయణం ఉన్నది, ఇప్పుడు ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. అంటే చెప్తే వీళ్ళందరూ ఇక్కడ గ్రామ ప్రజలు ప్రేమతో మంచిగా మాట మీద ఉండే న్యాయమైన మనుషులు. కాబట్టి మీరందరూ మరి మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. తప్పకుండా మీకు అన్ని పనులు చేసి పెడతామని చెప్పి కోరుకుంటూ, మరి ఏమి ఆటంకం కలగకుండా ఆంజనేయ స్వామి దేవాలయం మొత్తం కంప్లీట్ చేసుకొని మరి సంవత్సరం లోపలే మనం మళ్ళీ దాని ఇనాగ్రేషన్ కూడా పెట్టుకుందాం అని చెప్పి కోరుకుంటూ, మీకు అందరు కూడా దేవుని ఆశీస్సులు ఉండాలి. ఈ గ్రామం మీద అందరూ చల్లగా ఆనందంగా మరి ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.